అల్లూరు సీతారామరాజు జిల్లా వడ్డీగూడెం గ్రామంలో పురాతనమైన శివాలయంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఎంతో ప్రతిష్ఠ ఉన్న ఆలయంలో విగ్రహం చోరీ అవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం క్షీరాభిషేకం చేసి పిల్లలు లేని వారికి, దోషాలు ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేసుకుంటారు. అలాంటి ప్రతిష్ఠ ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎత్తుకెళ్లడం బాధాకరమని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు పోలీసులు. ఇక విగ్రహం ఎత్తుకెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ పూజారి డిమాండ్ చేశారు. నిన్న రాత్రి కొంతమంది దుండగులు గత 4 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. ఇది చాలా అపవిత్రమైనది. ఈ దేవాలయంలో ప్రతి మంగళవారం గాని, శుక్రవారం గాని శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి జన్మ నక్షత్రంలో గాని, కుజు దోషంలో గాని, పెళ్లి కాని వారిని, పిల్లలు పుట్టిన వారు గాని ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి క్షీరాభిషేకం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనుగ్రహం పొందడం జరిగింది. అటువంటి విగ్రహాన్ని కొంతమంది దుండగులు కావాలనే దీన్ని